దానికి మన మధ్యలోనికి పుల్లారావు గారు వచ్చారు. కొద్ది మాటలు వారు మన గ్రీటింగ్స్ అందిస్తారు. అందరికీ వందనాలు. అందరికీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం రాజు గారు చిలకలూరుపేటలో పుట్టడం చిలకలూరుపేటకు ఒక వరం. జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభు యొక్క సందేశాన్ని మీకు అందించడానికి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మందిని చిలకలూరుపేట తరలించేటువంటి శక్తి ఒక్క షాలేం రాజు గారికి ఉంది. ఆ ఘనత ఇక్కడ వారు పుట్టడం, ఇక్కడ పెరగటం, ఇక్కడ ఈ యొక్క తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని ఏర్పాటు చేయటం, ఈ పట్టణం పునీతం అయిపోయింది షాలేం రాజు గారు ఇక్కడ ఉండటం వలన. ఆ విధంగా మీరందరూ 3 రోజుల పాటు అన్నీ మర్చిపోయి, కష్టాలు సుఖాలు అన్నీ మర్చిపోయి షాలేం రాజు గారు ఏదైతే యేసు ప్రభు కీర్తనల్ని పాటల్ని మీకు అందించి మీ మనసుని రంజింపజేసి కష్టాలు మర్చిపోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కష్టాలన్నీ తొలగిపోవాలి, సంతోషంగా ఉన్నవాళ్ళు ఇంకా బాగా సంతోషంగా ఉండాలి, ఆ విధంగా ఒక మంచి ఆలోచనల్ని మంచి సందేశాన్ని మీకు అందించి మీ జీవితంలో ఒక మార్పుకి షాలేం రాజు గారు ప్రభు యొక్క సందేశాన్ని మీకు అందించి మీలో ఒక మార్పు, మీలో ఒక సంతోషం, మీలో బాధలన్నీ తొలగిపోయి సుఖాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందజేయాలని వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు, ప్రభు యొక్క దీవెనలు మెండుగా మీకు అందించాలని నేను ప్రభువుని వేడుకుంటూ మరొక్కసారి షాలేం రాజు గారిని మరి మీ అందరినీ ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగారు అంటే వారి యొక్క గొప్పతనం, వారిలో ఉన్నటువంటి ప్రభు మహిమని కూడా నేను మీకు గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని మాటలు అందించిన పుల్లారావు గారికి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి సన్నిధి మినిస్ట్రీ తరఫున. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ 11వ మహాకూటముల సందర్భంగా ఇక్కడికి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతమందిని ఇక్కడికి రప్పించి మీ అందరినీ కూడా దేవుణ్ణి ఆర్తిగా పిలవండి, దేవుడు వస్తాడు, దేవుడు పలుకుతాడు అని చెప్పి ఇప్పుడే షాలేం రాజు గారు మిమ్మల్ని అందరినీ కూడా వేరే లోకంలోకి తీసుకెళ్ళాడు. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో లీనమైపోయారు. ఆ పాటల్లో లీనమైపోయి ఆయనతో పాటు మీరు కూడా పాడుతూ ఆ దేవుణ్ణి మీరు పిలిచేటువంటి విధానం, దీనికి ప్రేరణ అన్నీ కూడా షాలేం రాజు గారే. ఇంతమంది జనాన్ని కదిలించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసేటువంటి శక్తి ఆ దేవుడు షాలేం రాజు గారికి ఇచ్చారు. ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ఆయన చేత పలికిస్తా ఉన్నాడు. ఒక బలమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలా, దేవుడు చెప్పినటువంటి మార్గంలో పయనింపజేయాలా, ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవాలా, వాళ్ళ జీవితాల్ని సుఖమయం చేసుకోవాలా, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా రాణించాలా, బాగా ఉన్నత స్థితిలోకి రావాలి అని చెప్పి దేవుణ్ణి ఆయన మనకి ఇక్కడికి పంపించాడు. ఆయన ద్వారా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దశ దిశలా వ్యాపింపజేశాడు.
ఒక మనిషి చిలకలూరుపేటలో సామాన్యంగా మనలాగానే ఇక్కడే జన్మించాడు, మనతో పాటు తిరిగాడు. ఈరోజు విశేషమైనటువంటి జనాన్ని చిలకలూరుపేటకు రప్పించి ఆ దేవుడు మార్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పయనింపజేస్తా ఉన్నా అంటే ఆయన ఈరోజు ఒక శక్తిలాగా అవతరించాడు. మరి ఆయన యొక్క ఉద్దేశం వీళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పయనింపజేసి ప్రతి మనిషి కూడా పుట్టడానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఆ అర్థము పరమార్థము తెలుసుకోకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అట్లా కాదు, దేవుడు చూపినటువంటి మార్గంలో పయనించినట్టయితే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తాడు, ప్రతి మనిషి కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాడు అని చెప్పి బలంగా ఆ దేవుణ్ణి నమ్మి ఆయన ఈ మార్గంలో పయనిస్తూ మనలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఆ మార్గంలో పయనింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఇక ముందు రోజుల్లో కూడా మంచి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయనకి మరింత శక్తి, మరింత బలాన్ని ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలి. మరి ఈ సమాజ నిర్మాణంలో అందరూ కూడా పాలు పంచుకునేటట్టుగా ఆయనకు అండగా ఉండాలి. షాలేం రాజు గారు ధన్యజీవి. పొద్దున లెగిస్తే నిద్రపోయేటంత వరకు కూడా దేవుడు సేవలోనే ఉన్నాడు, దేవుడినే తలుచుకుంటున్నాడు. ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట, మనలందరినీ కూడా ఉద్ధరించేటువంటి మాటని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి. ఇంకా మరింత మందికి ఉపయోగపడేటట్టుగా ఆయన జీవితం కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి షాలేం రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సభను ఉద్దేశించి ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్, మీ అందరూ కూడా ఇక్కడికి రావటం, మీ అందరిని ఇక్కడ కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ ఎక్కడున్నాము చెప్పాలి. మీ అందరూ ఎక్కడున్నాం? మనం అందరము తండ్రి సన్నిధి మినిస్ట్రీసు శాలమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాకూటంలో ఈరోజు మనం భాగమేమవునా? పేరులోనే
తండ్రి ఉంది. మరి తండ్రి ఎవరు? రెండు పేర్లు వినిపిస్తున్నాయి నాకు. ఒకటేమో యేసయ్య, ఒకటేమో మన ఎదురు కనిపిస్తున్నాను శాలమన్న. ఆ రెండు పేర్లు వినబడుతున్నాయి. నిజమే. ఎందుకంటే తండ్రి బిడ్డలకు, అందులో నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏది అడిగినా కూడా కాస్త వెనకో ముందో ఖచ్చితంగా చేస్తాడు. అవునా? తండ్రి చేస్తాడు కదా, బిడ్డలు అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఇది ఇంకా ఎప్పుడు సాధ్యం అవుద్దంటే అన్న మాటల్లో, శాలమన్న మాటల్లో ద్వారా మీలో, అన్న మాటల ద్వారా, అన్న పాటల ద్వారా మీలో విశ్వాసం మీరు నింపుకున్నప్పుడు, మీరు విశ్వాసులైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా తండ్రిని అడిగితే తండ్రి ఇచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ తండ్రి మరింతగా మీరు అడిగినవన్నీ కూడా మీ అందరికీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం నాకుంది. ఒకవేళ మీ విశ్వాసంతో మీకు కాస్త ఆలస్యమైనా కూడా ఇక్కడికి వచ్చి అన్న మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసము వారి యొక్క ప్రార్థనల ద్వారా మీ అందరికీ కూడా ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని తన వాక్యము ద్వారా మరింత మీలో ఆ నమ్మకాన్ని బలోపేతం చేసి మీకు దక్కేలా శ్రమ పడుతున్నాడు. మరిన్ని కుటుంబాలకు, ఏదో మన చిలుకలూరుపేట నియోజకవర్గంలో మనకే కాదు, ఈ చుట్టుపక్కన, ఈ రాష్ట్రంలో, బయట రాష్ట్రాల నుంచి కూడా ఇందాక పవన్ రాజ్ యూట్యూబ్ గురించి చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను. 10 lakhs పీపుల్స్ చూస్తున్నారు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇక్కడో ఇలాంటి మనలాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి మొదలు పెట్టుకొని ఈ స్థాయికి వెళ్ళాము. ఈరోజు ఇన్ని చిన్నవి, పెద్దవి, చిన్నవి, ఇన్ని సంఘాలు, ఇన్ని మినిస్ట్రీసు ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ జరుగుతుందంటే దీనికి కారణం ఏంటమ్మా? ఆ నమ్మకాన్ని మరింత దేవుడికి దగ్గరికి చేస్తూ ఉన్నటువంటి శాలమన్న యొక్క చిత్తశుద్ధి అనొచ్చు. మరి ఆ భగవంతుడు కూడా, యేసయ్య కూడా అలాంటి దీవెనలు వారి మీద కుమ్మరిస్తూ, వారు మీ మీద కుమ్మరిస్తూ, మీ కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు, దినదిన అభివృద్ధి చెందుతూ మీరందరూ కూడా ఖచ్చితంగా శాలమన్న కూటమిలో ఏర్పాటు చేశాడంటే నిన్న ఎవరో చెప్తా ఉన్నారు. నేనేదో మేము మిర్చి యాడ్ దగ్గర ఓ కార్యక్రమంలో ఉంటే అక్కడ చెప్తా ఉన్నారు, అమ్మ రేపు మీ ఊరే వస్తున్నామన్నారు. నేను ఉండి అవునా ఏంటి పని అంటే శాలమన్న కూటమిలమ్మ అని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషపడ్డాను. అంటే చూడండి, వాళ్ళు 2 రోజుల క్రితమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడికి రావాలని. అంటే వారిలో ఉన్నటువంటి కమిట్మెంటు, వారికి ఉన్నటువంటి నమ్మకము, పైగా ఇక్కడికి రావటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం కానీ, ఆ విశ్వాసం కానీ వారి మాటల్లో అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఓపికగా ఉండండి. 1, 2 పనులు ఆలస్యం అవ్వచ్చు, కానీ తండ్రి ఇచ్చేవాడు, తండ్రి బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఆ నమ్మకము ఉన్నది కాబట్టే ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. ఆ నమ్మకము మరింతగా మీకు మేలు చేయాలని, మీకు మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆ తండ్రి మరి ఈ బిడ్డకు కూడా మరింతగా మేలు చేసి ఇంకా అభివృద్ధి చెందాలని, మీకు ఇంకా మంచి జరిగేటట్టు వారికి కూడా శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు వాక్యాన్ని నమ్మారు, ఈ రోజున వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసం ద్వారా ఒక మంచితనంతో, ఒక మానవత్వంతో కూడినటువంటి ఈ యొక్క బాటలో మీరు వెళ్తున్నారు. మీ అందరికీ కూడా మరింత మేలు జరగాలి. ఆ యేసయ్య మిమ్మల్ని మరింతగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
పరిచర్యను ప్రేమించి వారు మన మధ్యలోనికి రావడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉండటాన్ని బట్టి మరి ఇప్పుడు సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దైవజ్ఞులు దైవజనులు తండ్రి సన్నిధికి, ఆ ప్రభు సన్నిధికి, యోహా సన్నిధికి మరి వచ్చిన దైవజనులందరికీ కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరం కూడా మరొకసారి ఆ ప్రభువుకి జయజయలు పలకాలి. హల్లెలూయా, గాడ్ ఈజ్ గ్రేట్, ప్రైజ్ ద లార్డ్. ఒక భక్తుడు అంటాడు, ప్రభు నేను రోజు చర్చికి వస్తున్నాను, ప్రభు ఎన్నో ప్రార్థనలు చేస్తాను నీకోసం, బైబిల్లో అన్ని వాక్యాలు చదివాను, ప్రభు నాతో మాట్లాడంటాడు. ఎన్నో సంవత్సరాలు గడిచినాయి, ప్రభు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎలా బతికేది, ప్రభు నువ్వు నాతో మాట్లాడకపోతే నా కుటుంబం ఏ విధంగా జీవించుద్ది, ప్రభు నువ్వు నాతో మాట్లాడకపోతే నా పంటలు ఎలా పండుతాయి ప్రభు అని అడుగుతాడు. ప్రభు అంటాడు, నేను మాట్లాడను, నిన్ను దీవిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు అనమాట. దేవుడు ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు, ప్రభు ఎప్పుడు మాట్లాడు, మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు. మనం ప్రభువును పూజించాలి, ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలి. మనం ఆ దైవ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఉండి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చారంటే చాలా కనుల పండగ ఉంది. అందరికి కూడా మరొకసారి ఆ ప్రభు ఆశీస్సులు, యెహోవా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సభను ఉద్దేశించి మాట్లాడి ఆ గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ఎమ్మెల్యే గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే గారికి, డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. చిలకలూరిపేట కోసం ఒకడు మొరపెట్టాడు, అయ్యా నా ఊరుకున్న పేరు మార్చవా, నా ఊరుకున్న పేరు మార్చవా అని. ఊరుకున్న పేరు మార్చాడు, ఊరిలో ఉన్న వాళ్ళని కూడా మార్చాడని నా దేవుడు. ఎన్నో 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 ప్రచారాలు చేశారు సేవకుని మీద, దుష్ప్రచారాలు చేశారు, ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు మోయించిన గొప్ప దేవుడు నా యేసు.